Thank you for your warm welcome. Yes. లీడర్స్ గుడ్ ఈవినింగ్. నా పరిచయం నాకు తెలుసు అందరికి అవసరం లేదనుకుంటా. కొత్త వాళ్ళ కోసం నా పేరు ప్రసాద్. నేను ఫ్రమ్ సంగారెడ్డి నుంచి. ఈ రోజు వచ్చేసి మనము కొత్త విషయాలు కాదు, పాత విషయాలే మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. మన గౌతమ్ బాలి సార్ చెప్పిన విషయాలన్నమాట. ఆహ్, ఒకసారి చదివినప్పుడు చాలా బాగా అనిపించింది. విషయాలు మళ్ళీ ఎందుకు ఒకసారి షేర్ చేద్దాం. ఓకే. ఆహ్, అసలు వెస్టీజే కెరియర్‌గా ఎందుకు చూజ్ చేయాలి? ఓకే. ఆప్షన్ చాలా ఉన్నాయి కదా! జాబ్ ఉంది. చిన్న చిన్న బిజినెస్‌లున్నాయి. ఓకే. కానీ వెస్టీజ్‌ని ఎందుకు మన గ్రోత్ ప్లాన్‌గా ఎందుకు చూజ్ చేయాలి? ఓకే. అసలు కెరీర్ ఇంపార్టెంట్ ఏందసలు? ఓకే. మనం కెరీర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కెరీర్ ఇంపార్టెంట్ ఏందసలు? ఓకే. చిన్నప్పుడు మనకు చాలా మంది అడుగుతా ఉంటారు కదా! ఏమవుతావు అని అడిగినప్పుడు, పెద్దగా అయ్యాక ఏమవుతావు అని అడిగితే ఏం చెప్తారు? చాలా మంది నేను డాక్టర్ అయితా, లాయర్ అవుతా, ఇంజినీర్ అవుతా, పోలీస్ అవుతా అని చెప్తారు. అవునా కాదా? కానీ మీరు ఒక్కసారి చూడండి, ఎవరైనా దొంగ అయితా అని చెప్తారా? ఓకే. యెస్. ఎందుకంటే ఒక పెద్ద బ్యాంక్ దోచేస్తే డబ్బులొస్తాయి కదా! అంటే సెటిల్ అయిపోవచ్చు. కానీ ఎందుకు చెప్పరు అంటే, చిన్నప్పటి సందే తెలుసు. పిల్లలకి గూడా తెలుసేందంటే, పైసలు సంపాదించాలి గానీ, ఇజ్జత్‌తోటి సంపాదించాలి. అంటే విలువతోటి సంపాదించాలి. ఓకే. అందుకే వాళ్ళెప్పుడు చూడండి ఒక వాల్యుబుల్ అంటే వాళ్ళు చూసే సమాజంలో చూసే గొప్పగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి డాక్టర్స్, లాయర్స్ అని చెప్తారన్నమాట. ఓకే. అందుకే కెరీర్ చూసేటప్పుడు ఓకే. వాల్యుబుల్ కెరియర్ చూజ్ చేయమంటారు. ఓకే. ఇంకోటి కెరియర్ ఎట్లా చూజ్ చేస్తే బావుంటది? మనం ఏదైతే ఆహ్, అంటే నీడ్స్ ఏవైతున్నాయో ఓకే. అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యేటట్టు చూస్తే ఇంకా బావుంటది. ఓకే. అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యేటట్టు చూస్తే బావుంటది. ఓకే. కెరీర్ ఒకటే చూజ్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా అనుకున్నామా మనం? ఓకే. 2 ఇయర్స్ నేను బీటెక్ చదువుతా. దాని తర్వాత నచ్చకపోతే నేనొచ్చేసి మళ్ళీ ఎంబీబీఎస్ చదువుతా. ఓకే. దాని తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత నేనొక పోలీస్‌నవుతా. ఓకే. ఇదన్నీ కాకపోతే లాస్ట్‌కో బిజినెస్ చేస్తా. అని ఎప్పుడు మనం దాన్ని చూజ్ చేయం. ఎందుకంటే మనకొచ్చేసి కెరీర్ అనేది ఒకటే ఉంటది. ఓకే. మంచిదని ఒకటేసారి మనం చూజ్ చేస్తాం. ఓకే. అసలు కెరీర్‌ని ఎందుకు చూజ్ చేయాలి అనుకుంటే, ఒక్కసారి మనం క్వెషన్ చేసుకుందాం. ఓకే. మనకొస్తున్న ఇన్‌కమ్ ఏదైతుందో, మనకొస్తున్న ఇన్‌కమ్ ఇది కొత్త వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ న్యూ జైనర్స్‌కి. ఓకే. అంటే రీసెంట్‌గా 1, 2 మంత్స్ అయిన వాళ్ళకి కూడా కావచ్చు. అసలు మనం వెస్ట్‌ని ఎందుకు చూజ్ చేయాలి? అసలు మనకొస్తున్న ఇన్‌కమ్స్ అస్సలు మనకేదైతే ఇన్‌కమ్ వస్తుందో దాంతో హ్యాపీగా ఉన్నామా అసలు? ఓకే. దీనికి నో అంటే రియల్‌గా మీరు కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నట్టే. ఓకే. మీకొచ్చే ఇన్‌కమ్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నట్టే. ఓకే. దాంతో పాటు మనం చేస్తున్న జాబ్ మన అవసరాలు ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే 80-90% పీపుల్ ఇక్కడ జాబే చేస్తుంటాం. ఓకే. ఏదైతే జాబ్ చేస్తున్నామో, ఆ జాబ్ మన అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేస్తుందా? ఆన్సర్ నో అయితే నిజంగా మీరు కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఓకే. మీ మీ దగ్గర జిందగీ ప్లాన్ ఉందా? అంటే గ్రోత్ ప్లాన్ ఉందా? ఫ్యూచర్‌లో గ్రోత్ అయ్యే ప్లాన్ ఏదైనా ఉందా? లేదు అంటే మీరు కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఓకే. అసలు ఎప్పుడైనా సరే పీపుల్ థింక్ చేస్తున్నామా? అంటే మనం ఆలోచిస్తున్నామా అసలు? ఓకే. ఆహ్, అసలు నిజంగా చెప్పాలంటే ఆలోచించడం అనేది చాలా హార్డ్ వర్క్ అంట. స్మార్ట్ వర్క్ కాదు. ఓకే. మనం ఏదైతే బాడీతో చేస్తున్నామో దీన్ని హార్డ్ వర్క్ అనుకుంటాము. నిజంగా చెప్పాలంటే ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది నిజంగా హార్డ్. అందుకే చాలా మంది ఆలోచించడం బంద్ చేస్తారు ఫ్యూచర్ కోసం. ఓకే. జస్ట్ జాబ్ పోయినామా డబ్బులొచ్చినా వర్క్ చేస్తాం. ఓకే. కానీ ఒక్కసారి మీరు ఆలోచించడం ఆగిపోతే మీ లైఫ్‌లో మీకు కావాల్సినవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయా? ఏం ఆలోచించకపోతే. ఒక్కసారి దాని కోసం థింక్ చేయండి. మేము చేస్తున్న పనిలో మాకు కావాల్సినయన్నీ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి అంటే నో ప్రాబ్లమ్. ఓకే. జనరల్‌గా ఒక్కసారి మనం చూస్తే ఒక 3 ఇయర్స్ గ్రోత్ ప్లాన్ చూద్దాం. 3 సంవత్సరాల కోసం. ఆహ్, లీడర్స్ ఎవరు రికార్డింగ్ పెట్టకండి. ఆల్రెడీ రికార్డింగ్ పెట్టాము. అది గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఆహ్, ఓకే. ఒక్కసారి మనం 3 ఇయర్స్ ఇన్‌కమ్ ప్లాన్, గ్రోత్ ప్లాన్ చూద్దాం. ఇన్‌కమ్ ప్లాన్ కాదు గ్రోత్ ప్లాన్ చూద్దాం. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు పెట్రోల్ వచ్చేసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ వచ్చేసి నాకు తెలిసి ఒక 50, 60, 70 ఉండేది. ఇప్పుడు రూ. 110 అయింది. అంటే రాబోయే 3 ఇయర్స్‌లో ఏమవుతుందది? నాకు తెలిసి క్లియర్‌గా ఒక 150-200 వెళ్ళిపోతుంది. అంటే డబుల్ అయితుందని.
పెట్రోల్ పెరిగిందంటే ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతుంది. దాంతో పాటు మనకొచ్చేసి పాలు గూడా పెరుగుతాయా లేవా? అంటే రెగ్యులర్‌గా మనం వాడే అన్ని రేట్లు ఒక రాబోయే 3 ఇయర్స్‌లో డబుల్ అయితున్నాయి. మనం కొనుక్కునే బట్టలు ఏవైతున్నాయో దాని రేటు వచ్చే 3 ఇయర్స్‌లో డబుల్ అయితుంది. పిల్లల స్కూల్ ఫీజులు ఆల్‌మోస్ట్ ఆల్‌గా 1.5-2% డబుల్ అయిపోతుంది అది గూడా. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించినమా? మనకొచ్చే ఇన్‌కమ్ డబుల్ అయితుంది. అంటే మనం చేసే పనిలో మనదేదైతే ఇన్‌కమ్ వస్తుందో, సాలరీ వస్తుందో అది డబుల్ అయితుంది. ఓకే. యెస్. నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఆల్ అందరి ఆన్సర్ నో అనే ఉంది. ఒకవేళ ఇన్‌కమ్ డబుల్ కాకపోతే పరిస్థితి. ఇన్‌కమ్ డబుల్ గాకపోతే పరిస్థితి. ఒక జోక్ గుర్తొచ్చింది. ఓకే. ఆ మధ్యలో పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు చాలా మంది మీకు రేట్ పెరిగింది గదా! మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? అంటే ఒకతను చెప్తాడనమాట. నాకేం ఇబ్బందుంది? అప్పుడు 100 పోయించేవాడిని. ఇప్పుడు 100 పోయిస్తున్నా అంటాడనమాట. ఓకే. కానీ అప్పుడు లీటర్ పోయించేది ఇప్పుడు అర్ధ లీటర్ వస్తుందని మాత్రం చెప్పరు. ఓకే. యెస్. కానీ ఒకవేళ మన ఇన్‌కమ్ డబుల్ గాకపోతే ఏమవుతది? మన జీవితం అనేది కామెడీ గాదు గదా! ఓకే. ఒక జోక్ ఏసుకోవడానికి. కాకపోతే ఏమవుతదంటే సింపుల్‌గా అనుకోండి మనం ఎవ్రీ ఇయర్ ఏదైనా ఫెస్టివల్‌కి కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. 3 ఇయర్స్ తర్వాత మన ఇన్‌కమ్ డబుల్ కాలేదు కానీ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయంటే, అప్పుడు సింపుల్‌గా ఆలోచిస్తారు. మనం ఎట్లైనా పెద్దగా చేసేదేం లేదు. పిల్లలు స్కూల్‌కెళ్తారు, కాలేజ్‌కెళ్తారు కాబట్టి, వాళ్ళకి కొత్త బట్టలు ఇప్పిస్తే చాలు. అంటే చూడండి, అంటే ఫెస్టివల్ సగం అయిపోయిందండి. మనం అక్కడ త్యాగం చేస్తున్నామండి. కాంప్రమైజ్ అయితున్నామండి. ఓకే. సరే మనమంటే త్యాగం చేస్తున్నాం, కాంప్రమైజ్ అనుకోండి పిల్లలతో పాటు మనం మార్కెట్‌కెళ్ళినాం. వాళ్ళకి ఏదైనా ఒక ఆటో వస్తువు బాగా నచ్చింది. పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారండి. నాన్న ఒకవేళ నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులొస్తే నాకీ బొమ్మ కొనియి అంటే ఎట్లుంటది? ఓకే. మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీ పిల్లల డ్రీమ్స్‌ని కూడా చిన్న చిన్న డ్రీమ్స్‌ని కూడా తెలుసో తెలియకో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఎందుకంటే పిల్లలకి కూడా అర్థమైతుంది. మా అమ్మ, నాన్న దగ్గర డబ్బులుండట్లేదు. అవునా కాదా? చూడండి మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులుంటే నాకిది కొనియండి. అంటే చూడండి అంటే డబ్బులు లేదన్న విషయం పిల్లలకి కూడా అర్థమైపోతుంది. ఓకే. లైఫ్ ఇట్లనే పోతే ఎట్లా మరి? ఓకే. మన డ్రీమ్సే కాదు తెలుసో తెలియకో చిన్న పిల్లల డ్రీమ్స్ కూడా కొన్ని కొన్ని వెనకకొచ్చేస్తాయి. ఎందుకిట్లా అయితుంది అంటే, కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం. కరెక్ట్ ఆలోచన చేయకపోవడం. వర్క్ చేయకపోవడం వల్ల కాదు. కరెక్ట్ డిసైడ్ అవ్వకపోవడం. అంటే కరెక్ట్ ఇన్‌కమ్ ప్లాన్ చూజ్ చేయకపోవడం వల్ల. ఓకే. సరే ఓకే. 3 ఇయర్స్ వదిలేసి ఇప్పుడు 5 ఇయర్స్ తీసుకుందాం. అనుకుందాం చాలా మందంటారు, ఇన్‌కమ్ బావుందంటే, బావుంది సార్ మా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, కార్ ఉంది, బైక్ ఉంది అన్నీ చెప్తారు. కానీ మనతో పాటు 5 ఇయర్స్ పోతే, మనకు 5 ఇయర్స్ ఏజ్ పెరుగుతదేమో. కానీ అవన్నీ గూడా పాత వస్తువులయిపోతున్నాయి. టీవీ గాని, ఫ్రిడ్జ్ గాని, వాషింగ్ మిషన్ కానీ. అవునా కాదా? కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకొస్తున్నాయి. మనం కొత్త మోడల్ కొనగలుగుతున్నామా 5 ఇయర్స్ తర్వాత? కొనే కెపాసిటీ ఉంటుందా? మనొక మనకొచ్చే ఇన్‌కమ్ డబుల్ కాకపోతే పాత వాటితోనే కాంప్రమైజ్ అయితున్నాం. అంటే అందరూ చేసే పని వాటిని రిపేర్ చేపించుకుంటూ నడిపించుకుంటున్నామా? లేకపోతే పక్కన పడేసి కొత్తయి కొంటున్నామా? అంటే కాలంతో పాటు మనం మారలేకపోతే పాత వస్తువులతోటే మనం ఉండిపోవాల్సొస్తుంది. ఓకే. 5 ఇయర్స్ తర్వాత కొత్త వస్తువులు కొంటే, కొనకపోతే అది లైఫ్‌లో పెద్ద వేరియేషన్ ఏం రాదు. కానీ ఇంకొక 10 ఇయర్స్ ముందుకెళ్ళిన తర్వాత చిన్నప్పుడంటే పిల్లలకి అడిగిన బొమ్మలు కొనియలేదు. కానీ పెద్దగా అయిన తర్వాత పిల్లలు, నాన్న నేను ఇదే కాలేజ్‌లో చదువుతాను అంటే, అదే కాలేజ్‌లో మనం చదివించగలుగుతున్నామా? అదే స్కూల్‌లో మనం చదివించగలుగుతున్నామా? లేదు అని మనీ లేదని కాంప్రమైజ్. ఓకే. మనీ లేదని కాంప్రమైజ్ అవుతున్నామంటే మీరు కరెక్ట్ రైట్ బిజినెస్‌లోనే ఉన్నారు. ఓకే. ఇంకో కొన్ని రోజులు ఒక 30 ఇయర్స్ అట్లా పోతే ఒక్కసారి చెక్ చేద్దాం. మనం ఏదైతే పని చేస్తున్నామో 30 ఇయర్స్ తర్వాత ఆల్‌మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ వచ్చేస్తది. నేను బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. బిజినెస్ వెస్టీజ్ కాకుండా బయట గురించి. అప్పటికి ఎంతో కొంత సాలరీ ఉంటుండే. ఓకే. మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మన ఫ్యామిలీ ఖర్చుల కావచ్చు పెట్టుకుంటున్నాం. కానీ దాని తర్వాత వచ్చేసి 30 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పటివరకు ఏదైతే మనం ఇచ్చే చెయ్యుందో అప్పుడు మనం పిల్లల దగ్గర అడుక్కునే చేయాలి. ఓకే. అప్పుడు మనం పిల్లల్ని అడగాల్సొస్తుంది. అరే! నీకు ఈ మంత్ సాలరీ పడితే ఏమన్నా డబ్బులు మిగిలితే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా! దానికి హాస్పిటల్ చెకింగ్‌కెళ్తా. లేదంటే పలానా వాళ్ళ ఫంక్షన్ ఉంది అక్కడ చిన్న గిఫ్ట్ పెట్టాలి.
ఒకవేళ నీకు సాలరీ మిగులితే. అంటే ఇప్పటివరకు మనం ఏదైతే గ్రోత్ ప్లాన్ చేయలేదో, పిల్లలు గూడా సేమ్ అదే గ్రోత్‌లో వస్తుర్రు కాబట్టి, వాళ్ళు కూడా మిగిలితే అన్న పదాన్ని వాడాల్సొస్తుంది. ఎందుకంటే వచ్చే డబ్బులు మంత్ కంటే ముందయిపోతాయి. మరి ఈ లెక్కన ఈ చైన్ అట్లనే పోతుంటే ముందుకి. మరి లైఫ్ ఎప్పుడు మారుతుంది? మన తరం ఎప్పుడు మారుతుంది? అంటే రైట్ టైమ్‌లో రైట్ డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి? మీరు తీసుకోవాలా? మీ పిల్లలు తీసుకోవాలా? ఓకే. ఒక్కసారి చెక్ జేయండి. అవునా? కాదా? ఓకే. యెస్. వెస్టీజ్ కెరియర్ తీసుకోకపోతే మన దగ్గర ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇంతకు ముందు చెప్పినట్టు జాబ్ ఉంది ఒక ఆప్షన్. ఓకే. ఇంతకు ముందు చెప్పినట్టు జాబ్ ఉంది. కానీ జాబ్‌లో ఏమవుతుంది? మనం బాగా కష్టపడుతున్నాం. జాబ్‌లో సాలరీ కంటే ముందు పెరిగేది ఏదైతే ఉందంటే మన ఏజ్. సాలరీ పెరగడం పక్కన పెడితే మన వయసు చాలా తొందరగా పెరుగుతుంది. వయసు పెరిగినంత ఈజీగా సాలరీ పెరగట్లేదు. కానీ ఎప్పుడైతే వయసు పెరుగుతుందో ఖర్చులనేవి తెలియకుండానే పెరుగుతుంటాయి. అంటే పిల్లలు పెద్దగా అవుతుంటారు. స్కూల్ ఫీజులు పెరుగుతా ఉంటాయి. హాస్పిటల్ బిల్లులు పెరుగుతా ఉంటాయి. మెయింటెనెన్స్ పెరుగుతా ఉంటాయి. కానీ సాలరీ పెరగట్లేదు. అంటే అక్కడ అడ్జస్ట్‌మెంట్ లైఫ్ ఖచ్చితంగా మనం జీవించాల్సింది. ఓకే. మన్మర్జీ కాదు. అడ్జస్ట్‌మెంట్ లైఫ్ మనం జీవిస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఖర్చులు పెరిగినంత ఈజీగా మనకి ఇన్‌కమ్ పెరగట్లేదు. ఇంకోటి జాబ్, జాబ్‌లో వచ్చేసి మనకు బాస్ ఉంటారు. ఓకే. నాకు తెలిసి భూమండలం మీద నచ్చని పర్సన్ ఎవరైతే ఉన్నారంటే బాస్ మాత్రమే. ఓకే. ఏ ఫీల్డ్‌లో తీసుకున్నా ఎవరైతే మనకు ఫస్ట్ మనకంటే ఒక శత్రువు ఎవరైతే ఉన్నారో అంటే చాలా మంది శత్రువులుంటారు. కానీ మనం వెతుక్కోకుండా దొరికే శత్రువు ఎవరంటే మన బాసే. ప్రతి ఒక్కరికి బాస్ నచ్చాడు. ఓకే. ఎందుకంటే బాస్ ప్రతిసారి అంటాడు, "నువ్వు లేట్‌గా ఎందుకొచ్చినావు? ఆఫీస్ నుంచి తొందర ఎందుకు పోయినావు? ఓకే. మొన్న డుమ్మా ఎందుకు కొట్టినావు?" అన్ని క్వెషన్ చేస్తుంటాడు. అవునా కాదా? కానీ బాస్ ఏదన్నా మీరు యెస్ అనాల్సిందే. ఓకే. అనుకోండి రేపు మీకొక ఫంక్షన్ ఉంది. ఆఫీస్‌లో వర్క్ ఎక్కువుంది. 6 తర్వాత కూడా నేను వర్క్ చేస్తా. 10, 11 దాకా చేస్తా. రేపు లీవ్ తీసుకుంటా అంటే కుదరదు. 6 వరకే జాబ్ చేయాలి. మళ్ళీ రేపు 9:00 వచ్చే జాబ్ చేయాలి. అవునా కాదా? యెస్. ఇట్లా జాబ్‌లో ఎప్పుడు కూడా నో చెప్పడానికి ఉండదు. మీరు వెస్టేజ్‌లో నో చెప్పినంత ఈజీగా జాబ్‌లో మీ బాస్‌కి నో చెప్పడానికి ఉండదు. జీవితం మొత్తం మీ బాస్ ఏదైతే చెప్తుండో దానికి యెస్ అంటూ కూర్చోవడమే. దానికి యెస్ అంటూ కూర్చోవడమే. నేను యెస్ అనను అంటే మీకున్న ఒకే ఆప్షన్ ఇస్ ఎ కెరీర్ వెస్టీజ్ అన్నమాట. వెస్టీజ్‌లో మీరు ఒక్కసారి యెస్ అంటారా? లేదంటే లైఫ్ టైమ్ మీ బాస్ చెప్పిన దానికి యెస్ అంటారా? 2 ఆప్షన్స్ మీ చేతిలోనే ఉన్నాయి. ఓకే. సరే చాలా మంది జాబ్ వద్దనుకుంటారు. ఎందుకంటే ఈ బాస్‌తో మేము పడట్లేదు. ఈ యెస్ బాస్ అనడం ఇష్టం లేదు. ఓకేనా? చాలా సింపుల్‌గా ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టుకుందామని ఆలోచిస్తారు. ఓకే. జాబ్ చేసే పర్సన్ బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే పెట్టడు. చిన్న బిజినెసే పెడతాడు. ఎందుకంటే జాబ్‌లో సంపాదించేది కొంత ఇన్‌కమ్, కొంత అప్పు తీసుకొని పెట్టినా కానీ చిన్న బిజినెస్ పెడతాడు. చిన్న బిజినెస్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టి. కానీ ఈ రోజుల్లో చూడండి పెద్ద పెద్ద మాల్స్ ఓపెన్ అయినాయి. కిరాణా షాప్‌లో ఏదైతే డబ్బు మిగులుతుందో అంటే 100కి ఒక 5, 10 ఏదైతే షాప్ అతనికి మిగులుతుందో అది కూడా ఆయన ఒక్కడు కష్టపడితే కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెడితే. వాళ్ళ అమ్మ అందులోనే పని చేస్తది. నాన్న అందులోనే పని చేస్తాడు. మ్యారేజ్ అయితే భార్య కూడా అందులోనే పని చేస్తే ఒక షాప్‌ని మెయింటైన్ చేస్తారు. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు షిఫ్ట్ వైస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అంతా మెయింటైన్ చేస్తే మిగులుతుంది ఏందంటే జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతుంది. అట్లా అని చెప్పి ఆ షాప్ మీద సంపాదించి ఆయన ఒక 10 షాపులైతే ఓపెన్ చేస్తలేడు. ఎందుకంటే మన ఇంటి ముందున్న ఒక కిరాణా షాప్‌ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అదే కిరాణా షాప్‌ని కొంచెం పెద్దగా చేస్తాడు తప్పితే ఇంకొక పక్క గల్లీలో ఇంకొక షాపు, పక్క విలేజ్‌లో ఇంకొక షాపు, పక్క స్టేట్‌లో ఇంకో షాపు పెట్టాడు. అంటే బ్రాంచెస్ ఓపెన్ చేయడు. ఎందుకంటే ఆ ఒక్క షాప్ మెయింటైన్ చేయడానికే ఫ్యామిలీ మొత్తం కష్టపడుతుంది కాబట్టి జస్ట్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ పోతుండు. అతనికి మిగులుతుంది ఎంత అంటే 100కి ఒక రూ. 5, రూ. 10 జస్ట్ ఫ్యామిలీ మెయింటెనెన్స్. కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లు వచ్చినాయి. ఈయన ఏదైతే మిగులుతుందో బయట కంపెనీ వాళ్ళు, బయట షాపింగ్ మాల్స్ అంతా డిస్కౌంట్ ఇస్తుంది. అంటే 100కి రూ. 90కే వస్తువు ఇస్తే కిరాణా షాప్‌లో కొంటామా మళ్ళీ షాపింగ్ మాల్‌కి పోతాం. అంటే ఈయనకి గిరాకీ గ్యారంటీ. సరే క్లాత్ షాప్ పెడతారు, బట్టల షాప్ పెడతారు. చాలా మంది చీరలని, బట్టలని, రెడీమేడ్స్ అని పెడుతుంటారు. ఇక్కడ గూడా చూడండి ఎన్ని కొత్త మోడల్స్ తెచ్చినా కానీ ఇక్కడ గూడా మనకి బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. అంటే మీకొకటి కొంటే ఒకటి ఫ్రీ మీకు దొరకదు. కానీ షాపింగ్ మాల్ ఎళ్తే దొరుకుతుంది.
అంటే కస్టమర్ ఎక్కడ పోతుండు? మళ్ళీ పెద్ద షాపింగ్ మాల్‌కి పోతుండు. ఓకే. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఒక చిన్నగా మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకే. సార్ ఇవన్నీ వద్దు. నేను సీజనల్ బిజినెస్ చేస్తా. చాలా మంది సీజనల్ బిజినెస్ చేస్తారు. అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగులు అమ్మడం కావచ్చు. ఓకే. మళ్ళీ దివాళీ వచ్చిందంటే టపాసులు అమ్మడం కావచ్చు. దానికి తోడు వర్షాకాలం వచ్చిందంటే అంబ్రెల్లా బిజినెస్ చేయడం కావచ్చు. చాలా మంది సీజనల్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు. సీజనల్ బిజినెస్‌లో డబ్బులెక్కువ మిగులుతాయని ఆశపడతారు. కానీ ఒక్కోసారి ఆలోచించండి. అనుకోండి చెత్తిరి బిజినెస్ చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఈ చెత్తిరి బిజినెస్‌ని అంబ్రెల్లా బిజినెస్ సంపాదించిండో అది ఇయర్ మొత్తం కూర్చొని తినాల్సొస్తది. ఎందుకంటే సీజనల్ బిజినెస్ కొన్ని రోజులు నడుస్తది కాబట్టి. ఆయన అదృష్టం బాగుంటే గిరాకీ అయితది. అనుకోండి ఈ సంవత్సరం వర్షాలు లేవనుకోండి. అంబ్రెల్లాలు అమ్ముడుపోకపోతే ఈ సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉపాసం ఉండాల్సిందే కాదు. అంటే ఇంకేదో ఒక కొత్త బిజినెస్ వెతకాల్సిందే. అంటే ఎవ్రీ టైమ్ కొత్త బిజినెస్ వెతుక్కుంటూ పోవాలి. ఓకే. ఈ సీజనల్ బిజినెస్ చేయడం నాకిష్టం లేదు అంటే మీకొక మంచి ప్లాట్‌ఫార్మ్ ఏదంటే వెస్టీజ్. ఓకే. మీరు చూస్తున్న ప్రతి దానికి సొల్యూషన్ ఎక్కడుందంటే వెస్టీజ్. ఓకే. ఇక్కడ వెస్టీజ్‌లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్‌ట్రాక్ బ్రాంచ్ అయిపోతే ఈజీగా 10,000-15,000 చెక్ తీసుకోవచ్చు. అదే అనుకోండి మీరు జాబ్‌కెళ్తే గూడా ఆఫ్‌కోర్స్ డిగ్రీ చదివితే 10,000-15,000 ఇంకా ఈజీగా వస్తది. కానీ అదే 1 ఇయర్‌లో ఇక్కడ వెస్టీజ్‌లో మీ చెక్ వచ్చేసి 50,000-1,00,000 కానీ అదే జాబ్‌లో అదే 10,000-15,000 ఉంది. అంటే మీ యొక్క సక్సెస్ ఎక్కడుందో మీరు చూడొచ్చు. ఓకే. ఇక్కడ మీరు జాబ్‌ని కంపేర్ చేసినప్పుడు బిజినెస్‌లో మీకు మీరే బాస్. అనుకోండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుర్రు. పార్ట్ టైమ్‌లో బిజినెస్ చేయాలనుకోండి. పొద్దున ఒక 7-9 గంటల వరకు మీరు బిజినెస్ చేయొచ్చు. తర్వాత మీరు 10 గంటలకు ఆఫీస్‌కెళ్ళొచ్చు. 10-6 హ్యాపీగా మీరు జాబ్ ఏదైతే ఉందో చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ 7-10 ఏదైతే పార్ట్ టైమ్ ఉందో బిజినెస్ చేయొచ్చు. ఎంత కంఫర్ట్ టైమ్ ఉంది. ఓకే. నో బాస్ కంఫర్ట్ టైమ్. ఓకే. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే పీపుల్‌ని జమ చేసే బిజినెస్‌లో ఉంటారు. పీపుల్‌ని జమ చేసే బిజినెస్‌లో ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పీపుల్‌ని జమ చేసే బిజినెస్‌లో లేదు. జాయిన్ చేసే బిజినెస్‌లో లేదు. మనలాంటి డ్రీమర్‌ని వెతికే బిజినెస్‌లో. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనం పీపుల్‌ని జాయిన్ చేసే బిజినెస్‌లో లేము. పీపుల్‌ని సెర్చ్ చేసే బిజినెస్‌లో ఉన్నాం. వెతికే బిజినెస్‌లో ఉన్నాం. ఎలాంటి పీపుల్‌ని? మనలాంటి డ్రీమర్. నాకు ఆల్రెడీ కొంత ఇన్‌కమ్ ఉంది. ఇంకొంచెం దీనికి నేను ఎక్కువ సంపాదించాలి అనుకునే పర్సన్‌ని వెతికే దాంట్లో ఉన్నాం. ఓకే. నాకింకా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. దాన్ని నెరవేర్చుకోవాలనుకున్న పర్సన్‌ని వెతికే పనిలో ఉన్నాం. జస్ట్ మనం వెతికే పనిలో ఉన్నాం. ఓకే. అతన్నెట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే. సింపుల్. అనుకోండి మనం మీటింగ్ పిలిచినాం అతన్ని. ఓకే. మీకు డ్రీమ్స్ ఉన్నాయా? మీకు కార్ కావాలంటే ఓకే. అతను సిగ్గుపడుతూ కొంచెం చెయ్యి గింతే ఎత్తుతాడన్న. ఓకే. అతను చెయ్యెత్తడానికి ఆలోచిస్తుండు అంటే అతని డ్రీమ్ స్ట్రాంగ్‌గా లేదని. ఓకే. అతను చెయ్యెత్తడానికి కస్టమర్‌లా ట్రీట్ చేయొచ్చు. కానీ యాస్ ఎ నాట్ ఎ డ్రీమ్. ఇంకొందరుంటారు. ఇటు పక్కల చూస్తుంటాడు. ఓకే. అందరూ మీటింగ్‌లో చేతులెత్తితే ఓకే. ఈయన గూడా ఏమనుకుంటాడో పిలిచిన అతను ఏమనుకుంటాడో అని ఈయన కొంచెం సగం చేయెత్తుతాడు. అంటే ఈయనకు పుషప్ కావాలన్నమాట. అంటే తోస్తే పని చేసే రకం. ఇతను గూడా కొన్ని రోజులే ఉంటాడు. 3 నెలల, 6 నెలల ఓకే. ఏదో కష్టపడుతున్నట్టు ఫీలింగొస్తది. అదే సైకిల్ స్టాండ్ ఏసి తొక్కుతాడు చూడు అక్కడనే. బాగా తొక్కుతాడు. కానీ సైకిల్ గుంజడు. అటాన్ పర్సన్. కాకపోతే ఇతను ఒకడినో ఇద్దరినో ఇచ్చేసాడు. అంటే జస్ట్ మనం మోటివేట్ చేయగలిగితే ఒకరినో ఇద్దరినో ఇచ్చేసి మీ సక్సెస్ చూసి మీతో పాటొస్తాడు. కానీ ఎప్పటికున్నా ఆగిపోయే పర్సన్. అంటే మీరు చూజ్ చేయొచ్చు ఎట్లాంటి పర్సన్ కావాలని. ఇది నేను కాదు 'గౌతమ్ బాలి' సార్ ఆడియోలో ఉన్నది. నేను అక్కడి నుంచే నేర్చుకున్నా. ఓకే. యెస్. మన కంపెనీ ఫౌండర్ మిస్టర్ గ్రేట్ గౌతమ్ బాలి సార్ చెప్పిండ్రు. ఓకే. యెస్. మరి ఎవరు డ్రీమర్? నీకు కారు కావాలా, ఇల్లు కావాలన్నప్పుడు చెయ్యి మొత్తం పైకెత్తినావు. అంటే అంతమందిలో కూడా చెయ్యి పైకెత్తడానికి సిగ్గుపడని వ్యక్తే నిజంగా డ్రీమర్. అట్‌లీస్ట్ చెయ్యి పైకెత్తడానికి ఆలోచించిన వ్యక్తి రేపొద్దున సబ్బు, పేస్ట్ పట్టుకొని ఒకరి దగ్గరికి పోవడానికి ఎంత ఆలోచిస్తాడో మీరు ఆలోచించండి. ఓకే. దీనికోసం మనకి ఆహ్, చాలా ఎగ్జాంపుల్ చెప్పిండు. మన మనుషుల్ని ఎట్లా చూజ్ చేయాలంటే, ఒక టమాటా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక వెజిటబుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే. మనం ఎప్పుడైనా మార్కెట్‌కెళ్ళినప్పుడు ఓకే. అనుకుందాం టమాటాని ఎగ్జాంపుల్ తీసిండు. టమాటా ఎట్లుంటది? రెడ్ కలరే ఉంటది. కలర్ అయితే మారదు కదా! నిన్నటికి ఈ రోజుకి. ఏ షేప్‌లో ఉంటదంటే రౌండ్ షేపే ఉంటది. అయినా మనం షాప్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని పట్టుకుంటామంట. పట్టుకొని దీని రేట్ ఎంత అని అడుగుతాం.
మనం నిన్ననో మొన్న టమాటా కొనుంటాం. రూ. 30, రూ. 40 కిలో ఉంది. అనుకోండి పొద్దున మన ఇంటి పక్కల కూడా టమాటా తెచ్చుంటారు. ఆల్రెడీ మనం అడుగుతాం కదా! రేట్ ఎంత ఎట్లిస్తుర్రని. ఆయన కూడా 30, 40 చెప్పిండు. కానీ మార్కెట్‌కెళ్ళి మనం మళ్ళీ ఇంకోసారి టమాటా రేట్ అడుగుతాం. అది రేట్ అడగడం కోసం కాదు. దాన్ని పట్టుకొని చూడడం కోసం. అంటే వాడిచ్చే రేట్‌కి టమాటా కరెక్ట్ ఉందా లేదా? ఓకే. అది పావు కిలో, అర్ధ కిలో తీసుకోవాలనుకుంటే మామూలుగా జొప్పించుకొనొస్తాం. అదే కిలో, 2 కిలోలు తీసుకోవాలనుకుంటే టమాటాని మొత్తం తిప్పి చూస్తామండి. అంటే 2 కిలోలు కొంటున్నా. ఓకేనా? టమాటా కరెక్టా కాదా? నేను పెట్టే డబ్బులకు వర్తా కాదా? మనం పెట్టే రూ. 80కి అంటే రూ. 40 కేజీ అంటే రూ. 80 ఇది వర్తా కాదని దాన్ని తిప్పి చూసి నొక్కి చూస్తామంట. అంటే ఒకరోజు తినే కూరగాయల్ని అంత టెస్ట్ చేసి తెస్తున్నామంటే, మనం పీపుల్‌ని తీసుకున్నప్పుడు ఎంత టెస్ట్ చేయాలి? ఎట్లా టెస్ట్ చేస్తే బావుంటుంది? సింపుల్ 5 కమిట్మెంట్స్. ఏదైతే బిజినెస్ చేయాలని అంటున్నారో ఫస్ట్ 5 కమిట్మెంట్ చెప్పండి వాళ్ళకి. టమాటాలంటే నొక్కి చూసినాం. మనిషిని నొక్కలేం కాబట్టి వాళ్ళని అడగొచ్చు డైరెక్ట్‌గా. మీకు సీరియస్‌గా ఉన్నారా బిజినెస్ చేయడానికి? ఫస్ట్ అడగండి వాళ్ళ డ్రీమ్ ఏందని? డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే. దీనికోసం మంచి మన దగ్గర సీడీ కూడా ఉంది. ఓకే. రెండోదొచ్చేసి రోజు జూమ్ రమ్మని చెప్పండి. వీక్లీ మీటింగ్ పొమ్మని చెప్పండి. ఎవ్రీ ఒక సీఓ మీటింగ్ ఎళ్ళాల్సిందే. 160 పీవీ చేయాల్సిందే. విన్నింగ్ టీమ్ స్టార్టర్ ప్యాక్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. డెమో చేయాల్సిందే. ఈ కమిట్మెంట్స్ అతను చేస్తుండా లేదా? ఫస్ట్ మీరు క్వెషన్ చేయండి. అంటే కిలో కొనే కిలో టమాటాస్‌కి అంత చెక్ చేస్తున్నప్పుడు, మరి లైఫ్ టైమ్ అతనితో ట్రావెల్ చేయాలి. మనం మన మన ఫ్యామిలీ టైమ్ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కమిట్మెంట్స్ అడగొచ్చా లేదా? ఓకే. దీనికోసం అసలు ఎక్సలెంట్ స్టోరీ. ఓకే. ఇది చానా సార్లు విన్నాం. కానీ విన్నాక మళ్ళీ నాకు నవ్వొచ్చింది. ఓకే. విన్నాక నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఓకే. యాక్చువల్లీ ఒక పోటీ ఉంటది. గుర్రాన్ని వదిలేస్తారు. నేను కంట్రీ పేర్లు చెప్పను. 3 కంట్రీలని చెప్దాం. ఓకే. యెస్. 3 గుర్రాలుంటాయి. ఓకే. గుర్రాన్ని 3 కంట్రీలకి పోటీ పెడతారు. ఏ, బి, సి అనే కంట్రీస్ అన్నమాట. ఓకేనా. ఏ కంట్రీ ఫస్ట్ తొందరగా పట్టుకొస్తే వాళ్ళు విన్ అయినట్టు అంటారు. ఓకేనా. ఫస్ట్ కంట్రీ పరిగెత్తుకొని పోయి వదిలేసిన గుర్రాన్ని ఒక 1 అవర్‌లో పట్టుకొస్తది. ఓకే. సెకండ్ కంట్రీ సాటిలైట్ వాడతది, అన్నీ వాడతది. దాని నెట్‌వర్క్ వాడతది. గుర్రం ఎక్కడుందో ట్రేస్ చేస్తది. ట్రేస్ చేసి ఒక 5, 6 గంటల్లో పట్టుకొస్తది. ఇక మూడో కంట్రీ ఉంది. గుర్రాన్ని వదిలేసినాక సెర్చ్ చేయనీకి పోతది. వారం అయితది, 15 రోజులైతది, నెల అయితది గుర్రాన్ని పట్టుకో ఏమైందని జెప్పేసి ఫస్ట్ ఏబీ కంట్రీస్ ఆ సి కంట్రీ పర్సన్ వెతకడానికి పోతాయి. ఓకే. పోయినప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఒక బ్రిడ్జ్ కింద ఒక గాడిదని పట్టుకొని కొడతా ఉంటాడు. ఓకేనా. "నువ్వు గుర్రం అను, నువ్వు గుర్రం అని జెప్పు, నువ్వు గుర్రం అని జెప్పు" అంటాడన్నమాట. ఓకేనా. చాలా మంది మనం చేసే తప్పు గూడా అదే. ఓకేనా. అతను క్లియర్‌గా చెప్తాడు. నేను జూమ్ రావట్లేదు అంటే అతనికి బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. వీక్లీ మీటింగ్ మనం ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు పిలుస్తున్నాం. ఓకేనా. అతను వీక్లీ మీటింగ్ రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. 160 పీవి కొనమంటున్నాం. అతని అకౌంట్‌లో 0 పీవి ఉంటుంది. ఎందుకంటే కనీసం ఇంట్లో వస్తువులు కూడా కొనట్లేదు. అతను ఓపెన్‌గా చెప్తుండు. నాకిది ఇంట్రెస్ట్ లేదు అంటే, మనం చెప్తున్నాం లేదు లేదు నువ్వే బిజినెస్ చేయాలి. నువ్వు సక్సెస్ అయితావు. నీ ఫ్యామిలీలో నువ్వే ధనవంతుడైతావు. ఓకే. అతను వద్దు అని మొఖం మీద చెప్తున్నా మనం అతనే కావాలని వెతుక్కుంటూ పోతాం. అంటే గాడిదని పట్టుకొని ఈ సామెత అనొద్దు మనం తప్పు. ఓకేనా. కానీ ఇది గౌతమ్ వాలిస్ సార్ చెప్పారు. చెప్పినప్పుడు బాగా నవ్వొచ్చింది. హిందీలో ఉంది బావుంది. ఓకేనా. మనం అట్లా చూజ్ చేస్తున్నాం. ఓకే. రెండోదొచ్చేసి అసలు బిజినెస్ చేయాలి. సీజనల్ బిజినెస్ చేయొద్దు. మరి ఏ బిజినెస్ చేస్తే బావుంటది? అందరికి తెలుసు ఎఫ్ఎంసీజీ మీద చేస్తే బావుంటది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. అవును కదా! రీసెంట్‌గా కరోనా వచ్చినప్పుడు అందరూ డబ్బులున్నా లేకున్నా ఇంట్లో వస్తువులు, మెడిసిన్స్, సోప్స్, పేస్ట్ కొన్నామా లేదా? ఎందుకంటే అవి ఖచ్చితంగా మనకు కావాల్సిన వస్తువు. అంటే డబ్బులున్నా లేవో పక్కన పెట్టండి. మనం డైలీ నీడ్స్ కావాల్సింది. అలాంటి బిజినెస్ చేస్తే బావుంటది. అందులో మన వెస్టీజ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ సూట్. ఓకే. రెండోది చూడండి హెల్త్. ఒక హాస్పిటల్ ఉంది. ఒక యూనివర్సిటీ ఉంది. మెడికల్ యూనివర్సిటీ. ఓకే. ఆహ్, ఫ్యూచర్‌లో మెడికల్ యూనివర్సిటీ ఉంటుందా? పోతుందా? అంటే మెడికల్ యూనివర్సిటీ పోవడం కాదు. దాని ప్లేస్‌లో ఇంకా కొత్తగా చాలా మెడికల్ కాలేజీలొస్తాయి. ఎందుకు అంటే ఇండియాలో జనాభా పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్ హెల్త్ గురించి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, సప్లిమెంటరీ కావాల్సింది. మన కంపెనీ వచ్చేసి ఇంట్లో వస్తువులకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో దానికంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఏందంటే హెల్త్ సప్లిమెంట్స్. అంటే బిజినెస్ పెరిగేదా? తరిగేదా? బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఖచ్చితంగా ఓకే. ఒకప్పుడు మీరు చూడండి హాస్పిటల్స్ ఎక్కడో అక్కడ హైదరాబాద్‌లో, సిటీలలో పెద్ద హాస్పిటల్స్ ఉండేటియి.
వీళ్ళలో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉండేటి. ఓకే. కానీ ఇప్పుడు చూడండి విలేజ్‌లలో కూడా మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్ వచ్చేసి. ఒకప్పుడు టౌన్‌కి ఒకటి ఉంటే గల్లీకి ఒకటి ఉంది. ఎవరైనా హాస్పిటల్ పేరు అడిగితే ఈ హాస్పిటల్ ఎప్పుడు వచ్చింది అని క్వెషన్ చేయాల్సి వస్తుంది. అంటే అన్ని హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి. అంటే చూడండి హెల్త్ ఇష్యూస్ మనం ఉన్న రోజువారీ జీవితంలో హెల్త్ ఇష్యూస్ ఎన్ని పెరుగుతున్నాయి. ఓకే. దీనికి మంచి సొల్యూషన్ మన వెస్టీజ్ సపోర్ట్స్. అవునా కాదా? ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్‌తో పాటు. ఓకే. ఇంకా ఇక్కడ మనకి ఇన్‌కమ్‌తో పాటు చెప్పారు. ఓకే. ఇన్‌కమ్‌తో పాటు చెప్పారు. ఇన్‌కమ్ వచ్చేసి చాలా సింపుల్‌గా చెప్పారు. అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక 25 ఏళ్ల నుంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తే 60 ఏళ్ల వరకు ఇన్‌కమ్ సంపాదిస్తా ఉంటాం. అంటే అప్పటి వరకి మన హెల్త్ సపోర్ట్ చేస్తే. దాని తర్వాత సపోర్ట్ చేస్తలేదని పక్కన పెడితే అప్పటికి మనం రిటైర్మెంట్ తీసేసుకుంటాం. అవునా కాదా? యెస్. అట్లా మనము ఒకవేళ డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తే 35 ఇయర్స్‌లో ఒకవేళ 8 అవర్స్ వర్క్ చేయగలిగితే ఓకే. 300 ఆహ్, పర్ ఇయర్ మనకొచ్చేసి 300 అవర్స్ అవుతుంది. 300 డేస్. ఓకేనా? అంటే 65 డేస్ మనం సండేస్, హాలిడేస్ తీసేస్తే పర్ డే 8 అవర్స్ లెక్కన ఇయర్‌కి 300 రోజులు పనిచేస్తే ఇంటూ 35 సంవత్సరాలు పనిచేస్తే మనకొచ్చేసి 84,000 గంటలవుతుంది. అంటే రోజుకి 8 గంటల చొప్పున సంవత్సరం మొత్తంలో 300 రోజులు తీసుకుంటే హాలిడేస్ తీసేస్తే ఓకే. ఇట్లా మనం 35 సంవత్సరాలు కష్టపడితే మనం వచ్చేసి 84 గంటలు 84,000 గంటలు పనిచేస్తాం. ఓకే. ఇట్లా మనం జాబ్ చేస్తూ ఒకవేళ నెలకి 20,000 సంపాదించగలిగితే యావరేజ్‌గా మనం స్టార్టింగ్ 5,000తో స్టార్ట్ చేస్తూ ఎండింగ్ 40,000 పోయినా యావరేజ్ 20,000 అవుతది. ఒకవేళ నెలకి 20,000 లెక్క సంపాదిస్తే మనకు గంట ఇన్‌కమ్ వచ్చేసి రూ. 100. మన వర్త్ ఎంత? రూ. 100 ఓకే. అదే వెస్టీజ్‌లో ఒకవేళ మీరు 2 ఇయర్స్ హార్డ్‌గా కష్టపడి క్రౌన్ పిన్ అచీవ్ చేసిన నెలకి రూ. 1,00,000 ఒక 5 ఏళ్ళు సీరియస్‌గా పనిచేస్తే రాబోయే మీ ఒక 35 ఇయర్స్ యొక్క లైఫ్‌లో గంటకి మీరు దగ్గర దగ్గర 5,000 తీసుకుంటారు. అంటే మీకు రూ. 100 కావన్నా గంటకి 5,000 కావాలి. ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడి కూర్చుంటుర్రు. అక్కడ 60 ఏళ్ల వరకి కష్టపడుతుర్రు. కష్టపడితే రూ. 100 వస్తుంది. 5 ఏళ్ళు హార్డ్‌గా కష్టపడి కూర్చున్నా మీకు నెలకి పర్ అవర్ ఆల్‌మోస్ట్ ఆల్‌గా 5,000 వస్తుంది. మీకు ఏది కావాలి? 2 మీ చేతిలోనే ఉంది. ఓకే. యెస్. ఇప్పటి వరకు బావుంది. వెస్టీజ్ చేయాలి. ఓకే. అంతా బావుంది. కానీ అంతా బాగున్న తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే ప్లాన్ చెప్పనీకి పోతామో ఇంకా క్వెషన్‌లు స్టార్ట్ అయితాయి. నేను కొన్ని క్వెషన్‌లు చెప్తా. ఇది నెగెటివ్ గాదు. మన ఫీల్డ్ మీద పోయినప్పుడు మనకు కొన్ని వినిపించే క్వెషన్స్. ఓకే. ఫస్ట్ ఏమంటారు? ఇలాంటి బిజినెస్ నేను చాలా చూసిన. ఈ క్వెషన్ ఉందా లేదా ఎవరి దగ్గర? ఓకే. నేను కొన్ని క్వెషన్‌లు నేను చెప్తా. ఈ క్వెషన్‌లు మీకు ఉన్నాయా లేవా? లేకపోతే కొత్త క్వెషన్ ఉంటే మీరు ఇంకా చాట్ చేయొచ్చు. ఓకే. ఇలాంటి బిజినెస్ నేను చాలా చూసిన. ఫ్లోట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంటది. చాలా ఎక్కువ అంట. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఫ్లోట్ కాస్ట్ అంటారంట. ఓకే. నా దగ్గర టైం లేదు. ఓకే. ఒక జోక్ ఉంటది. నాకు 10,000 సంపాదించడం అంత బిజీ ఉన్నా, మీరు చెప్పే రూ. 1,00,000 సంపాదించడానికి నా దగ్గర టైం లేదంటారు చాలా మంది. ఓకే. దాంతో పాటు కంపెనీ వెళ్ళిపోతే అవునా కాదా? కంపెనీ వెళ్ళిపోతే ఓకే. యెస్. ఇది సిస్టమా? నెట్వర్క్ మార్కెటింగమా? చైన్ సిస్టమా? ఓకే. ఓకే. కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఒకవేళ అంటే మనం ఒక నెల కొంటారు, ఒక నెల కొనరు కొంతమంది. కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్ గూడా వస్తది. అంటే 3 నెలలు కొంటే ఒక నెల వదిలేస్తుంటాం. అంటే కస్టమర్ కరెక్ట్‌గా అట్రాక్ట్ అవ్వకపోతాం. ఓకే. క్వాలిటీ లేదా? ఓకే. వాళ్ళు ప్రొడక్టే కొనరు. వాడనే వాడరు. ఫస్ట్ క్వెషన్ ఏందంటే రేట్ ఎక్కువ అంటారు. గట్టిగా మాట్లాడితే ఇది క్వాలిటీ లేదు. అవునా కదా? అసలు ఇందులో యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చక్కెర లేదు, బియ్యం లేదు, ఓకే. బెల్లం లేదు అంటుంటారా లేదా? ఓకే. యెస్. మీటింగ్‌కి రాను. ఓకే. అన్నీ బానే అంటారు. ఓకే. మీటింగ్‌లో గదే చెప్తారు గదా! గదే ప్లాన్ చెప్తారు గదా! నేనెందుకు రావాలి? ఓకే. నో టైమ్ టు లిజన్ ప్లాన్. కొందరైతే ప్లాన్ ఇనడానికి గూడా టైం ఇయ్యరు. మీటింగ్ రావడం పక్కన పెడితే ప్లాన్ ఇననికి గూడా టైం ఇయ్యరు. ఓకే. నా దగ్గర డబ్బులు లేవు. ఓకే. బిజినెస్ చేయనీకి గాదు సామాన్లు కొననీకి. ఓకే. సీఈపీలో రావాలంటే నిద్ర వస్తది. ఓకే. రాత్రి 9 గంటలకు మీటింగ్ పెడతారు. 10 గంటలకు నిద్రొస్తది. సెకండ్ షిఫ్ట్ పోతే కాదు గానీ బిజినెస్ కోసం వస్తామంటే 10:00 నిద్రొస్తది. ఓకే. ఓకే. ఇంటి పక్కన షాప్ కావాలి. ఇదైతే హైలైట్ అసలు. మా ఇంటి పక్కనే షాప్ ఉంటే బావుంటది. నేను అంత దూరం నడుచుకుంటూ పోలేను. ఓకే. లేట్ రిజల్ట్స్ విత్ సప్లిమెంట్స్. ఓకే. నాకు ఈరోజు గోళీలేసుకుంటే రేపు రిజల్ట్ కావాలి. మీది 2 నెలలు టైం పడతది. ఓకే. మీకు ఎంత వస్తది? అసలు ఇదే హైలైట్ క్వెషన్. ఓకే. అసలు నీకెంతొస్తది? ఓకే.
మేము చేస్తే మీకు లాభం వస్తదా? మీకెంత వస్తదో పక్కన పెడితే, నేను చేస్తే మీకు లాభం ఎంత వస్తది? ఓకే. ఆహ్, యెస్. దీనికన్నిటికి, దీనికన్నిటికి ఒకటే సొల్యూషన్. ఓకే. అదేందో నేను ఇప్పుడు చెప్తా. ఓకే. ఆన్సర్ లాస్ట్‌కి చెప్తా. దీని ముందు కొంచెం స్టోరీ. ఓకే. ఏం లేదు. నాకు తెలిసి ఇది ఎలక్షన్ పీరియడ్. కరెక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. సీజనల్ బిజినెస్ లెక్క. ఓకే. ఎలక్షన్ పీరియడ్‌లో ఒక్కసారి మీరు ఆలోచించండి. పీఎం గావాలంటే ఏం గావాలి? నంబర్స్. అంటే నాకు ఇన్ని ఎంపీ స్థానాలైతేనే పీఎం అని. పీఎం పర్సన్ ఎవరు సంబంధం లేదు. ఇంతమంది ఎంపీస్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పీఎం అవుతారు. ప్రధానమంత్రి అవుతారా కాదా? ఫిక్స్ గదా! అంటే అక్కడ సమ్ నంబర్స్ అంటే ఉన్నదానికంటే 50% కంటే ఎక్కువ నంబర్స్ ఎవరు ఓట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఓకే. ఇప్పుడు సీఎం గావాలి. సీఎం గావాలంటే ఏంది? ఇక్కడ కూడా సేమ్ నంబరే. ఇంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే సీఎం అయితరు. అవునా కాదా? అంతెందుకు మీ బాడీ బాగుందా లేదా చెక్ చేయాలంటే బీపీ గావాలి. బీపీ కూడా నంబర్‌లోనే కొలుస్తారు. అవునా గదా! ఇంత ఎక్కువుంటే బీపీ ఎక్కువ, ఇంత తక్కువుంటే బీపీ తక్కువ. అంతెందుకు సార్ మీ కిడ్నీ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలంటే కూడా క్రియాటిన్ లెవెల్ చెక్ చేస్తారు. అది కూడా నంబర్స్‌లోనే కొలుస్తారు. అంతెందుకు రీసెంట్‌గా అందరికి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు రిజల్ట్స్ వస్తే మార్కులు కొలిసేది కూడా నంబర్స్‌లో. ఎన్ని ఎక్కువ నంబర్స్ వస్తే అన్ని ఎక్కువ మార్కులు వచ్చినట్టు, క్లాస్ ఫస్ట్ వచ్చినట్టు. అవునా కాదా? అంటే ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి నంబర్ పైనే డిపెండ్ అయ్యింది. ఓకే. నంబర్ పైన డిపెండ్ అయ్యింది. మన బిజినెస్ కూడా మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే కూడా, మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం లేదంటే కూడా నంబర్ మీదే డిపెండ్ అయ్యింది. ఓకే. యెస్. దీనికోసం మీరు చేయాల్సిన పనేంటంటే నంబర్స్ పెంచుకోవడం. నంబర్స్ పెంచుకోవడం. సింపుల్. ఓకే. మనం రైట్ పర్సన్ చూజ్ చేయాలంటే ఎక్కువ నంబర్‌లు తీసుకోవాలి. ఓకే. మీరు క్రౌన్ గావాలి. ఎంతమంది గావాలి? 6 మంది. కానీ 6 మంది ఎలాంటోళ్ళు గావాలో మొదలు చెప్పినాం మనం. మీలాంటి ఆలోచించే పర్సన్ మీ లెక్క డ్రీమర్ అయ్యుండి, లేకపోతే డ్రీమ్ చెప్పినప్పుడు చెయ్యి పైకెత్తే పర్సన్ అయ్యి. ఓకే. ఇలాంటి 6 పర్సన్స్ కావాలి. ఇక్కడ కూడా నంబరే గదా! మీకు రూ. 1,00,000 గావాలి. ఓకే. ఒక ఆరుగురు పర్సన్స్‌కి మీరు 20,000 ఇప్పిస్తే మీ 1,00,000 వస్తుంది. ఇక్కడ కూడా నంబర్ గేమే గదా! ఓకే. కానీ మనమేం జేస్తున్నాము అంటే కుల్కర్ణి సార్ చెప్తారు. ఓకే. పావు లీటర్ పాలు తెచ్చి అందులోకెళ్ళి కిలో వెన్న తీయాలని ట్రై చేస్తున్నాం. అంటే ముగ్గురికి ప్లాన్ చెప్తాం. నాకు 3,00,000 చెక్ కావాలని ఓకే. 10 లీటర్ల పాలు తీసుకురండి. అవి ఎన్ని నీళ్ళ పాలున్నా సరే. ఖచ్చితంగా పావు కిలో వెన్నయితే ఎళ్తది. అవి ఎంత నీళ్లున్నా సరే పావు కిలో వెన్నెళ్తది. ఓకే. యెస్. మన బిజినెస్‌కే రూల్ ఉంది. 80, 20 రూల్. ఓకే. 80, 20 రూల్ ఉంది. అంటే 100 మందికి ప్లాన్ చెప్తే 20 మందే వస్తారు. 20 మందిలో ఒక 10 మంది యెస్ అనొచ్చు. 5 మంది మీటింగ్ రావచ్చు. అందులో ముగ్గురు కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా ఒకరు మాత్రం మీలాంటి డ్రీమర్. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఇంతటితో నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. బ్యాక్ టు హోస్ట్.